తెలంగాణ పట్ల బీఆర్ఎస్ నేతలకు ఉన్న ఆవేదన మరో పార్టీకి ఉండదన్నారు గులాబీ బాస్ కేసీఆర్. ప్రజల ఆకాంక్షలను ఉద్యమ స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అర్థం చేసుకోగలదన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో గులాబీ పార్టీ చిత్తశుద్ధి ఏంటో ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారని అన్నారు. రజతోత్సవ సభకు అంచనాకు మించి లక్షలాదిగా జనం తరలివస్తారని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణపై నేతలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రవల్లి నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ గురించి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేశారు. నాడు తెలంగాణను ఒక విఫల ప్రయోగంగా తేల్చాలని కుట్రలు పన్నిన ప్రతిపక్ష శక్తులే నేడు మన పాలనను తప్పుబడుతూ నిందలేయాలని చూస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో స్పష్టంగా తెలిసిందని తేల్చి చెప్పారు. సాగు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందడం శోచనీయమన్నారు. రజతోత్సవ సభానంతరం పార్టీ సభ్యత్వ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. అనంతరం గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయాలు కేంద్రంగా శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. ఎంతో జాగ్రత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడితే దాన్ని నిలుపుకోవడం చేతగాక ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చారని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ బాగోగుల పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు ఉన్నంత ఆందోళన, స్పృహ మరే ఇతర పార్టీకి ఉండదని పునరుద్ఘాటించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి అహర్నిశలు కృషి చేసిన ఉద్యమ స్ఫూర్తి బీఆర్ఎస్ సొంతమని స్పష్టం చేశారు. తెలంగాణ సాధన తర్వాత ప్రజలు ఇచ్చిన ఆదరణతో 9.5 రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమ స్ఫూర్తితో సాగించిన బీఆర్ఎస్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. వ్యవసాయంతో పాటు సమస్త రంగాలు, సర్వ వృత్తులు, సబ్బండ కులాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సేవ మహోన్నతమైందని చెప్పారు. అంతటి చిత్తశుద్ధితో, పట్టుదలతో ప్రజలే కేంద్రంగా, వారి అభ్యున్నతే ధ్యేయంగా పనిచేయడం ఒక్క బీఆర్ఎస్కే సాధ్యమని పేర్కొన్నారు. తాము కోల్పోయిందేమిటో ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన ద్వారా ప్రజల అనుభవంలోకి వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనను విఫలం చెందించి తద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయోగంగా నిరూపించే కుయుక్తులను నాటి తెలంగాణ వ్యతిరేక శక్తులు మూకుమ్మడిగా అమలు చేశాయని కేసీఆర్ గుర్తు చేశారు. వాటిని తాను అప్రమత్తతతో తిప్పికొట్టడం ద్వారా తోకముడుచుకున్నాయని చెప్పారు. నాటి ప్రతిపక్ష శక్తులు తిరిగి ప్రజల్లో మోసపూరిత వాగ్దానాల్లో ఆశలు రేకెత్తించి అధికారం చేజిక్కించుకున్నాయని తెలిపారు. రైతుల పట్ల ప్రేమ, వ్యవసాయం పట్ల అభిమానం ఉంటే పాలనా ప్రాధాన్యతలు అర్థమవుతాయని, తద్వారా యంత్రాంగం మీద పట్టు సాధించి ప్రజల సంక్షేమం కోసం రాజీ పడకుండా పాలన అందించగలుగుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చిత్తశుద్ధి, పట్టుదల లోపించడం మూలంగానే రాష్ట్రంలో విద్యుత్తు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో మౌలిక వసతుల కల్పన దుర్లభంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ ఇంటి పార్టీ అని, అదే శ్రీరామ రక్ష అని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చర్చించారు. అధికారం చేతిలో ఉన్నదని ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇటు న్యాయస్థానాలు, ఇటు సభ్య సమాజం, విద్యార్థి లోకం తిప్పికొడతాయని, ఇందుకు హెచ్సీయూ ఘటననే గుణపాఠంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కేవలం ఇక్కడి విద్యార్థులే చదువుకోరని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వస్తుంటారని తెలిపారు. అంతటి విశ్వఖ్యాతి గడించిన హెచ్సీయూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ తప్పుబట్టారు. ఈ విషయంలో హెచ్సీయూ విద్యార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతిని అభినందించారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణుల్ని కూడా కేసీఆర్ అభినందించారు. రజతోత్సవ సభకు బయలుదేరే ముందు ప్రతి గ్రామంలో గులాబీ జెండాను ఎగరేసి ప్రయాణం కావాలని, ఇదే విషయాన్ని కార్యకర్తలకు తెలియజేయాలని కేసీఆర్ సూచించారు.
కార్యకర్తలకు సరిపడా జెండాలు, కండువాలు, పోస్టర్లు తదితర ప్రచార సామాగ్రి పంపిణీ అవుతుందని చెప్పారు. సభకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యల్ని పటిష్టంగా అమలు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.